ఆకివీడు పెదపేట కాదు, అది మాలపల్లె. మాలపల్లెలో అనేక సంవత్సరాల నుంచి సత్రం భూమిలో నంది నందికి విగ్రహాన్ని పూజించుకుంటా ఉన్నారు. అది ఆ యొక్క గుడిలో పక్కన వైశాఖ ప్రాంతంలో ఉన్నటి రాములవారి గుడి కొత్తగా కట్టే క్రమంలో ఉన్నటి విగ్రహాలని, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ విగ్రహాలని, పాత విగ్రహాలని దళితుల అభిష్టం మేరకు ఆ నందీశ్వరుడి యొక్క విగ్రహం పక్కన పెట్టుకున్నారు. అంతే తప్ప అది రామాలయం కాదది. ఈరోజు ఆ యొక్క నందీశ్వరికి సంబంధించిన పూజలు దళితులు చేసుకుంటా ఉన్న క్రమంలో అక్కడ రామాలయం కట్టడం పేరుతోటి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దళితుల మీద దుర్మార్గమైన దాడులు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యుడి యొక్క ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి దళితులు సంబంధించినటువంటి క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి మిషనరీ కే ద్వారా అక్కడ ఉన్నటువంటి ఊరు పక్కన 2 ఎకరాల 80 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. 1 ఎకరా పక్కదారి అంటే ఆక్రమణ గురైంది. ఉన్నటువంటి 1 ఎకరా 80 సెంట్లని కాజేయటంకు వెళ్ళే కుట్రంలో భాగంగానే ఉండి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో కాజేయటం కోసం ప్రయత్నం చేశారు. అంతకుముందు మాజీ సర్పంచి రామకృష్ణ దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేశారు, దళితులు వ్యతిరేకించారు. మళ్ళీ రెండోసారి ఆ యొక్క భూమిని కాజేయటం కోసంగా చేసేటువంటి కృత్యంలో భాగంగా నగర పంచాయతీ కార్యాలయానికి అక్కడ తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే దళితులు వ్యతిరేకించారు. ఆ క్రమంగా శ్రీరామనవమి పండుగ రోజున రామాలయం పేరుతోటి మంది మార్గాలతోటి అధికార వర్గంతో దాదాపు 100 మంది అక్కడ ఉన్న జనాలను తీసుకొచ్చి ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో దళితుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గం జరుగుతున్న క్రమంలో ఎవరిని కూడా బయట వ్యక్తులని పోనీయకుండా, విషయాలు తెలుసుకోకుండా చేయడం కోసం ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో ఉంది. అందుకోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు దళిత సంఘాలు అన్ని సమావేశమయ్యి ఈ దుర్మార్గాల మీద జస్టిస్తో ఏదైతే రాష్ట్ర ఆయన ఉపసభాపతి, ఆయన ఒక రకమైన డిప్యూటీ స్పీకరు, ఆ హోదాలో అక్కడ దుర్మార్గమైన పద్ధతులు కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆయన చెప్పింది అంటూ ఉన్నాడు. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఒక రిటైర్డ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. న్యాయ విచారణ చేస్తే అవస్థలు బయటపడతాయి. కాబట్టి ఆ రకమైన పరిస్థితి. రెండోది, అక్కడ దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టారు, దుర్మార్గమైన పద్ధతులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు బయట ఉన్న వ్యక్తులు జనసేన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళే మమ్మల్ని కొట్టారు చెప్పి ఆ రకమైన కేసులు పెట్టించారు. ఈ కేసులు పెట్టి దళితులకు సంబంధించిన వాళ్ళని అక్రమ కేసులు అవి కేసులు ఎత్తివేయాలి. కేసులు ఎత్తేయడంతో పాటుగా అరెస్టులు ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అక్కడ ప్రశాంత వాతావరణం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మతం పేరుతోటి ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఆ రకమైన పద్ధతి చేయడం సరైనది కాదు. ఆయన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కట్టడి చేసి ఆయన యొక్క కట్టడి చేయడంతో పాటుగా ఆయన అదుపు చేసేతో పాటుగా అక్కడ ప్రశాంత వాతావరణం కల్పించమని చెప్పి కేవీపీఎస్గా కోరుతా ఉన్నాం. ఉన్న వాళ్ళంతా దళితులు కాదు, క్రైస్తవులు అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తారు, మీరేమో దళితులు అంటారు. ఇప్పుడు ఆయన పెట్టిన కేసులే, ఆయన పెట్టిన జనమే క్రైస్తవ సంబంధించిన పేర్లు కదగా. ఇప్పుడు అక్కడ ఉన్న పెద్ద వెంకటేశ్వర అనే పేరు ఉన్నాయి. వెంకటేశ్వర అంటే క్రైస్తవ అవుతాడా? కాబట్టి ఆయన పెట్టిన పేర్లే క్రైస్తవ సంబంధించిన విషయం కాదు. ఒక రకం చెప్పాలంటే ఈ సమాజంలో దళితుల్ని గుళ్ళోకి రానిలేదు కాబట్టి చర్చికి వెళ్తా ఉన్నారు. చర్చికి వెళ్తే క్రైస్తవులు అంటేనా? రఘురామకృష్ణరాజు ఆ రకమైన ఒక సూపర్ పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకమైన పద్ధతిలో మాట్లాడటం సరైనది కాదు. అక్కడ ఉన్నంత దళితులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైతే వైశాఖ విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాలను దళితులే పూజ చేశారు. శ్రీరామనవమి రోజు అసలు రఘురామకృష్ణరాజు 3 సార్లు వచ్చాడు. మొదటిసారి ఏమో వచ్చినటువంటి పర్యటనలో భాగంగా చూశాడు. రెండోసారి సంతనం గుడికే పూజలు చేశాడు, టెంకాయ కొట్టాడు. మూడోసారి మూకమ్ముడిగా ఇది ఒక భయాందోళన చేయడం కోసం, ఆ రకమైన చేయడం కోసం చేశాడు. ఇది క్రిస్టియన్స్ కాదు, ఇది దళితులు వర్సెస్ రఘురామకృష్ణరాజు అనేటువంటి దానిలో ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజు క్రైస్తవుల పేరుతో చెప్పి ఆ రకమైన పద్ధతిలో డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం చెప్పినట్టుగా ఆయన తగింది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పెద్దపేటలో రామాలయ నిర్మాణం కట్టి తీర్థం చెప్తారు ఆయన. ఇప్పటికే ఆయన కట్టాల్సి చాలా ఉన్నాయి, ఆయన చేయాల్సిన చాలా ఉన్నాయి. పెద్దపేటలో ఉదాహరణకి ఆయన డిప్యూటీ స్పీకర్ కదా. ఈరోజు భద్రాచలం రాములవారి సంబంధించింది కదా, ఆంధ్రప్రదేశ్ కదా. ఆయన డిప్యూటీ స్పీకర్ బదులు భద్రాచలంలో పోయి పూజలు చేయొచ్చు. కాబట్టి ఈరోజు
ఈ రాష్ట్రంలో చాలా రకంగా రామాలయాలు మూలం పడతా ఉన్నాయి. వాటిని నైవేద్యం అలాంటి వాటికి చేయాలి. కాబట్టి లేని రామాలయం లేని దగ్గర రామాలయం కట్టడం పేరుతోటి ఆ రకంగా దళితుల్ని భయభ్రాంతులకు చేయడం సరైనది కాదు. అక్కడ రామాలయం లేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు, దళితులకు చెప్తున్నారు. ఆడంద గుడి సత్యనారాయణ గుడి కట్టమన్నారు. నీకు నిజంగా శక్తితుంటే సత్యనారాయణ గుడి కట్టు. లేని రామాలయం గుడి కోసం ఆ రకంగా దళితుల్ని భయభ్రాంతకు గురి చేయడం కాదు. దాంతోపాటుగా అక్కడ సంబంధించి రామాలయం పేరుతో బయట అనేక మంది డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల కోసం అలా ఉంది. కాబట్టి డబ్బుల కోసం సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి. ఈ పేరుతో మతం పేరుతోటి ఈ రకమైన పత్రాలు చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలగజేసుకోవాలి, ఆయన్ని కట్టడి చేయాలి. కట్టడి చేసి ఈరోజు దళితుల మధ్య జరిగేటువంటి దుర్మార్గమైన దాడులకి అడ్డుకట్టేయడం కోసంగా ప్రయత్నం చేయాలి. రాష్ట్ర హోంశాఖ మార్చులు ఉంది. ఎందుకు ఆమె ఇంత దళితుల మీద దుర్మార్గం దాడులు జరుగుతామంటే రాష్ట్ర హోంశాఖ మార్చులకి పట్టదా? ఆమె పర్యటన చేయదా? పర్యటన చేసి అక్కడ దళితులకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయదా? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆయన అదుపు చేయాలి. రాష్ట్ర హోంశాఖ మార్చులు సందర్శించాలి, దళితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.